పవన్ కళ్యాణ్ మామ, నేను ఆ రోజు మీ ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పినావు కదా న్యాయం చేస్తా అని. మరి మా అమ్మాయి ఎందుకు ఇన్ని రోజులు ఏడ్చాలి? పోరాటం ఎన్ని రోజులను చేయాలి? మా అక్కని తిరిగి ఇవ్వవా ప్లీజ్? సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ గారే కదా పదే పదే ప్రస్తావించింది. నేను న్యాయం చేస్తాను, అధికారంలోకి వస్తే నేను ఖచ్చితంగా అండగా ఉంటాను, భరోసా ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే కదా. అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారే కదా పట్టించుకుంది. అందుకే వాళ్ళు అంతగా అడుగుతున్నారు. వాళ్ళు అడిగినందుకు కూడా వాళ్ళకు రెడ్డి అని కులం పేరు పెట్టి మాట్లాడుతున్నారు. అంటే న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్క రెడ్డిసేనా? ఇంకా వేరే కులస్తులు ఉండరా? ప్రతి ఒక్క రెడ్డి కులస్తులేనా న్యాయం కోసం వచ్చేది? తల్లి ఆవేదన, తన బిడ్డను పోగొట్టుకుంది, తన బిడ్డ కోసం న్యాయం చేయమని అడుగుతుంది. న్యాయం చేయగలిగితే చెయ్యండి, న్యాయం చేయలేకపోతే మా వల్ల కాదు, మేము ఈ ప్రభుత్వంలో న్యాయం చేయలేను, ఈ ప్రభుత్వం నాది కాదని చెప్పండి. అంతవరకే కానీ ఆమెకు కూడా రెడ్డి కాబట్టే ఇలా మాట్లాడుతుంది, చిన్నపిల్ల మాట్లాడుతుంది. కనీసం ఆమె మీదైనా జాలి పడవచ్చు కదా. ఆ పాపం చూసి జాలి కలగటం లేదా మీకు? మరి ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారు? ఎలా పేరు పెట్టి రెడ్డి రెడ్డి కాబట్టి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుందని ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు?